ఈ ఆగస్ట్ నెల మన టాలీవుడ్ కి బాగా కలిసి వచ్చింది. ఇప్పటికే 3 సినిమాలు అయితే హిట్ అయ్యాయి. ఇంకా 2 పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజ్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసింది. ఈ మూవీ ఏకంగా 30 కోట్ల గ్రాస్ అయితే సాధించింది. అలాగే లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన డీసీ మూవీ కూడా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఈ మూవీ ఏకంగా 90 కోట్ల మార్క్ అయితే దాటేసింది. ఈ మూవీని ఆల్రెడీ మన మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు కూడా మెచ్చుకున్నారు, మూవీ చాలా బాగుందని. ఫైనల్ గా ఆగస్ట్ 14న వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ కూడా కేవలం 3 రోజుల్లోనే 110 కోట్ల గ్రాస్ అయితే దాటేసింది. ఇప్పుడు మెయిన్ 2 పెద్ద మూవీస్ రాబోతున్నాయి ఈ నెలలో. అదే ఇరుముడి, టాక్సిక్ మూవీస్. ముందుగా మన మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి మూవీ ఆగస్ట్ 21న అయితే రిలీజ్ అవబోతుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మంచి ఎమోషన్స్ తో కూడుకొని ఉంటుందంట. ఈ మూవీ శివ నిర్వాణ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ భక్తితో పాటు మంచి ఎమోషన్స్ కూడా చూపిస్తారంట. రీసెంట్ గా రిలీజ్ అయిన మల్లెపూల పల్లకి సాంగ్ కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ మూవీ కోసం రవితేజ ఫ్యాన్స్ అయితే ఏగర్లీగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 21న రిలీజ్ అవబోతుంది. అలాగే ఆగస్ట్ 26న మన యాష్ నటించిన టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. కేజీఎఫ్ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఈ మూవీ రావడంతో ఫ్యాన్స్ పై మంచి అంచనాలు అయితే ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న టాక్సిక్ మూవీకి మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 26న అయితే రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే 3 హిట్స్ వచ్చిన మన టాలీవుడ్ కి ఈ 2 మూవీస్ కూడా హిట్ అయితే ఈ ఆగస్ట్ లో 5 హిట్స్ వచ్చేసినట్టే. మరి ఈ మూవీస్ హిట్ అవుతాయి అనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.